అక్కయ్య, ఇలాగైతే నీ కొడుకు ఈ ఊళ్ళోకి వెలగబెట్టినట్టే. నా తడక చూపిస్తాను. మేనమామని వెరివాణి చేసి ఆడిద్దామనుకుంటున్నాడేమో. ఏదో కుర్రాడు, అంత కోపం ఎందుకు తమ్ముడు? నచ్చ చెప్పుకుంటే సరిపోలే. అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన చక్రధరం అంతా విన్నాడు. మండుటెండలో వచ్చాడేమో, అతడి ఆవేశం అవధులు దాటిపోయింది. చకచకా వెళ్లి రామయ్య ఎదుట నిలిచాడు. ఏంటి? తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు మేనమామను. నన్ను లొంగ తీసుకోలేక అమ్మతో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చావా? అమ్మను బెదిరించాలనా? హెచ్చరిద్దామనరా పిల్లకాకి, కోపంగా అరిచాడు రామయ్య. అయిందిగా, వెళ్ళు. మేం ముసలాళం కాదు ముడిచిపెట్టి కూర్చోవడానికి. అయితే సిద్ధంగా ఉన్నావన్నమాట నాతో పోట్లాటికి. పోనీ పిల్లనిద్దాం, కాబోయే అల్లుడు కదా అని నీ కొరతనపు చేష్టలు చూసి చూడనట్లు వదిలేస్తుంటే మరి వాజం నాడించినట్లు ఆడిద్దామనుకున్నావరా? మావయ్య, గర్జించాడు చక్రధరం. కోపతాపాలు నీకే కాదు నాకు ఉన్నాయి. ఎంత మేనళ్ళైనా హద్దు మీరు మాట్లాడుకో. ఇంతవరకు నీ ప్రవర్తన చూసి చూడనట్టే ఊరుకున్నాను. ఇక నేను ఊరుకోను. ముసలాళ్ళకి ఎంత కోపాలు పట్టుదలలో ఉంటే ఇంక మాకెంత ఉంటాయి? చూస్తున్నావక్కయ్యా నీ కొడుకు ధోరణి. రామయ్య లక్ష్మీదేవి వైపు తిరిగాడు. మేనల్లుణ్ణి, కాబోయే అల్లుండనే నేను వీడిని ఎంత గౌరవంగా చూస్తున్నాను. ఊళ్ళో వ్యతిరేక పార్టీలో వాళ్లతో కలిసి వీడు నాకు చేస్తున్న అవమానాలన్నీ అన్నీ ఇన్ని కావు. ఇదేనా వీడు నాకు ఇవ్వాల్సిన ప్రతిఫలం? అమ్మా, నువ్వు కలగజేసుకోకు, నీకు తర్వాత చెప్తాను అంటూ చక్రధరం రామయ్య వైపు తిరిగాడు. మావయ్య, అనడానికి కూడా ఇష్టం లేదు, కానీ తప్పదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను విను. నీ ప్లాను నాకెప్పుడో తెలుసు. నువ్వు నన్ను మేనల్లుడని ఆదరించలేదు. ఆ బంధాన్ని ఏనాడో మరిచిపోయావు. అల్లుణ్ణి చేసుకుందామనే ఆశతో అన్ని ఆయుధాలు ఉపయోగిస్తున్నావు. సరే, ఈ ముసుగులో గుద్దులాట్లు అనవసరం. నిక్కచ్చిగా చెప్తున్నాను విను. నీ కూతురికి అన్ని విధాలా గొప్ప సంబంధం వస్తుంది నాకంటే. అంచేత నువ్వు నాపై ఆశలు పెట్టుకోవద్దు. దయాదాక్షిణ్యాలు చూపొద్దు. అధికారాలు చెలాయించొద్దు. ఎంత కండకావరం, ఎంత పొగరు! ఆ బైరాయిగాడి కూతుని చూసుకునేనా నీకీ గర్వం? దరిద్రుణ్ణి బాగు చేయగలవాడెవడు? ఆ దిక్కుమాలిందాన్ని చేసుకుంటే నీకు దక్కేవి ఆ కాషాయగొడ్లు, ఆ ముష్టికొంపే. మావయ్య, ఎందుకురా? ఏం చూసుకుని ఈ మిడిసిపాటు? ఆ మసిబొగ్గెక్కడా? నా బంగారు తెల్లెక్కడా? గంజికుడు తినేవాడికి పాయసమెల్ల రుచిస్తుంది? చూస్తాను నీ మిడిసిపాటు ఎంతవరకు. డబ్బుకు లొంగని వాడెవడు? మహావాళ్లే లొంగారు. నీక నువ్వో లెక్క. పైమీది కండువా దులిపేసుకుంటూ చేత్కారం చేసి తుపుక్కున ఉమ్మేస్తూ వెళ్లిపోయాడు రామయ్య. ఏంటి బాబు ఇదంతా? ఆందోళిత స్వరంతో అడిగింది లక్ష్మీదేవి. ఏముందమ్మా, అన్నీ నీకు తెలిసినవేగా. కాకపోతే నిన్న ఇవాళ్టలో నీకు తెలియని మరో 2 విషయాలు జరిగాయి. నిన్న చేలో ధాన్యం బస్తాలకెత్తి బళ్ల మీద వేస్తున్నారు. నేను వెళ్లి 4 బస్తాలు కావాలనగానే ఉబ్బి తబ్బిబ్బోయిపోయి 10 బస్తాలిచ్చాడు. అవి నాకేననుకునిచ్చాడు. వందన కోసమని తెలీదు. ఇప్పుడు తెలిసి గంతులేస్తున్నాడు. వందన కోసమా? వింటున్న లక్ష్మీదేవి ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అవును, వందన ఇప్పటికి వారం రోజులైంది అన్నం తిని. పళ్ళు తిని ఉంటుందట. నాకు ఆలోచనే లేకపోయింది. మనం అక్కడి నుండి వచ్చేశాక ఎట్లా జరుగుతోంది అని ఆలోచించలేదు. ఈ పాపమంతా నాది, నుదురు కొట్టుకుంది లక్ష్మీదేవి. అన్నట్టు నువ్వు వెళతానన్నావు, వెళ్ళావా అని అడిగాడు చక్రధరం. లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది. వెళదామనుకుంటూనే అశ్రద్ధ చేశాను. వారం రోజుల నుంచి భోజనం లేదా? ఎంతో బాధపడింది ఆమె మనస్సు. సరే, గడిచిపోయిన దానికి బాధపడ్డం దేనికి? ఆ పట్టుదల వదిలి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూసొస్తే బావుంటుంది. వెళతాను, ఇవాళే వెళతాను. సరేలే, అదలా ఉంచు. అసలు నిన్న ఈ విషయం నాకు తెలియడానికి కారణం రుక్మిణత్తయ్య. నేను ఆశ్రమంలో ఉండగానే అక్కడికొచ్చి వందన్ను తనతో రమ్మంది. ఇక రానని ఖచ్చితంగా చెప్పేసింది వందన. ఆ మాటల్లోనే ఆ అసలు సంగతి బయటపడింది. వందనకు భోజనం కానీ మామయ్యకు పాలు కానీ పంపడం లేదట. పళ్లతోనే గడుపుతోందట. వింటున్న లక్ష్మీదేవి నేత్రాలు వరదలయ్యాయి. చక్రధరం తిరిగి చెప్పసాగాడు. ఆ విషయం వినగానే నా మనసు ఏంటోగా అయిపోయింది. అందుకే వెంటనే అలాగే చేలోకి వెళ్లి ధాన్యం అడిగి తెచ్చాను. ఎవడి సొమ్ము తేలేదు. పెదమావయ్య 20 ఎకరాలు ఏమైనట్టు? 20 ఎకరాలకి 10 బస్తాలు ఏమోలా? తన సొమ్మేదో పోయినట్టు గొంతులేస్తున్నాడు. తనింట్లో పని మనిషిగా బ్రతకనివ్వడం లేదని ఆ మహాతల్లికి కోపమొచ్చినట్లుంది. నిన్న వందన్ రానని చెప్పగానే ఆ ఆగ్రహం చూసి తీరాలి. తప్పకుండా ఇవాళ సాయంత్రం వెళతాను. వెళ్ళమనే నా కోరిక కూడా. పోనీ నువ్వు అక్కడే ఉండిపోకూడదమ్మా ఇదివరకులాగా. అక్కడా? అయినా అబ్బాయి, మంగను చేసుకోలేకపోతే పోనీ. వందన విషయంలో తొందరపడుకురా. పెళ్ళంటే అత్తవారిల్లని వెళ్లడమని రావడమని కాస్త అందాలు అచ్చట్లు ముచ్చట్లు తీరాలి. అమ్మా, అటువంటి మాట్లాడి నా చేత నిష్ఠూరంగా మాట్లాడించుకో. నాలాగే వందను పెంచావు కదా, ఆ పెంచిన ప్రేమైనా నీలో లేదా? ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను బలవంతం పెట్టి మొహమాట పెట్టకు. నేనొక స్థిర నిశ్చయానికి వచ్చేశాను. నాకు మాటిచ్చావు, గుర్తుందా? నవ్వాడు చక్రధరం. ఉంది, కానీ అంతకంటే ముందు నీ ఎదుట రెడ్డి ఎదుట వందనకు మాటిచ్చున్నాను కదూ. మరి దాని విషయం ఏమంటావు? తొందరపడకమ్మా, నేనొక నిశ్చయానికి వచ్చేశాను.
ఇక అది మారదు. కానీ నీ అంగీకారం తీసుకున్న తర్వాతనే, నీ సంతోష ఆశీర్వాదంతోనే వివాహం జరుగుతుంది. అంతవరకు నేను మళ్ళీ ఆ సంగతి ఎత్తను. ఇది ఆమోదమేనా నీకు? అలాగేలే, కానీ నేనేం పెద్ద వ్యతిరేకంగా మాట్లాడలేదు. సంగతి నీకు అర్థమయ్యేటట్టు చెప్పానంతే. నేనా ఉండను కలకాలం, ఉన్న ఆడదాన్ని. అన్నయ్య సరే సరే ఉండి లేనట్టే. ఇక నీకెవరుంటారండా? వందన్ను చేసుకుంటే మీ చిన్నమామే చూస్తే తాచుపాము. తన కూతుర్ని చేసుకోకపోతే తాచుపాగే పడతాడు. అప్పుడు నీకు అండదండలెవరుంటారు చెప్పు? వందనను ఎవరికైనా మనమే ఇచ్చి చేసి మామగారు బావమరుదులు అని నలుగురున్న ఇంట్లో నువ్వు చేసుకుంటే వాళ్ల బలిముంటుంది నీకు. నవ్వాడు చక్రధరం. అదా అమ్మా నీ భయం? మనుషుల అండదండలేపాటి? మనం మంచి మార్గంలో నడిస్తే ఆ దైవమే మనకు అండగా ఉంటాడు. మాటలు పూర్తి కాకుండానే శేషారెడ్డొచ్చాడు. భలేగా జరిగిందిలేరా చౌదరి అంటూ. ఏంటి? అడిగింది లక్ష్మీదేవి అర్థం కాక. చక్రి రెడ్డి గుమ్మరంగా నవ్వుకున్నారు. చక్రధరం చెప్పాడు. మావయ్య మరీ అలా ఎందుకు ఎగిరిపోతున్నాడనుకున్నావు? ఇవాళ సభ జరిగింది. భారీ ఎత్తున మంత్రులు వాళ్ళు వచ్చారు. అక్కడ పూర్వంలాగే మళ్లీ వెధవ పెత్తనాలు చెలాయిందామని చూశారు. మేమంతా ఏకమై ఈ ముసలి గద్దెల్ని నోరు మెదపనివ్వకుండా చాలా తంటాలు పడి ఎలాగైతే కరెంటు, స్కూలు గ్రాంట్ చేయించాం. అక్కడికి రోడ్డు పడనివ్వకుండా, ఆసుపత్రికి ఇంకా అదనపు పరికరాలు రాకుండా అడ్డు పడనే పడ్డారు ఈ కరణంగాడు వాళ్లు కలిసి. అయినా చక్రి, అంటే కోపంగాని నీకెందుకీ పాడు గొడవలని? ఉద్యోగం కోసం వచ్చిన వాడివి ఆ పనేదో చూసుకుంటే పోలే. ఏంటమ్మా నీ చేదస్తాం? నీకు తెలియవు ఏ విషయాలు, ఊరుకో. ఏంట్రా నీ విసుగుదల నువ్వును అని చక్రధరాన్ని మందలిస్తూ శేషారెడ్డి లక్ష్మీదేవి వైపు తిరిగాడు. నే చెప్తాను వినమ్మా. ఎంతో ధనం వెచ్చించి ఎన్నో ప్రణాళికలు వేసి ప్రభుత్వం వారు అధిక ప్రయాసలకు లోనై ఈ పల్లెటూళ్లను ఉద్ధరించ పూనుకున్నారు. వైద్యం లేక చచ్చిపోయేవాళ్లు, విద్య లేక అల్లాడిపోయేవాళ్లు ఒకటేమిటి, అనేక అనర్థాల్ని ఈ ప్రభుత్వం రూపుమాపి ప్రజలకు అనేక సౌకర్యాలను కలిగిస్తోంది. సిద్ధాన్నం కాలదనుకున్నట్లుగా వారిచ్చిన మనకు అందుకోవడానికి బాధగా ఉంది. దేవుడిచ్చిన పూజ అడ్డుపడినట్లు చాలా చోట మన మనసబు, కరణాల వంటి పెద్ద మనుషులే అడ్డుపడి ఉన్న అవకాశాలనే వినియోగించుకోలేకుండా ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం. ఇదంతా ప్రజల ధనం. మన ధనాన్ని మనమే వినియోగించుకోకపోతే ఎలా? వయసున్న జ్ఞానం లేని ఇటువంటి వాళ్లందరినూ కొంచెం అణచడానికి మరి మా వంటి వాళ్లంతా నడుం కట్టాలి. అందుకు కొన్ని యుద్ధాలు తప్పవు. అయినా తమ్ముడికింత పొట్టుదల దేనికి? మంచి పనులు కొడ్డు వెళ్తాడేమిటి అలాగా? మీరు చెప్తుంది బాగానే ఉంది మరి అంది కొంచెం అర్థం చేసుకున్న లక్ష్మీదేవి. నీకు తెలియందేముందమ్మా? ఎదుటివాడి కన్నొకటి పోగొట్టే ప్రయత్నంలో తమ 2 కళ్ళు పోగొట్టుకున్న రకాలివి. సరే కాని మా ఇద్దరికి అన్నాలు పెట్టు, నకనకలాడిపోతున్నాయి కడుపులు. అవునులే, మంచి పక్కనే చెడు, అమృతము హాలాహలము కూడా ఒకచోటనే పుట్టాయి అంటూ లక్ష్మీదేవి ఇద్దరికీ పక్కపక్కనే పీటలు వేసి వంటగదిలో భోజనాలు ఏర్పాటు చేసింది. చూసావా రెడ్డి, ఆమె ఎంత మారిపోయిందో, వందన ధర్మమాని నవ్వాడు చక్రధరం. రెడ్డి నవ్వి ఊరుకున్నాడు. లక్ష్మీదేవంది, చిన్నదైనా వందనకి ఎన్నో తెలుసు. అది అందరి వంటి మామూలు పిల్ల కాదు. దాని దగ్గర నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిండుగా నవ్వాడు చక్రధరం. పెద్దవాళ్లమనే అహంకారం లేకుండా అందరూ ఇలా ప్రవర్తించగలిగితే ఎంత బాగుండు. భీష్మైక ఏకాదశి స్నానం చేసి గోపాలస్వామి గుడిలో దర్శనార్థం పళ్ళు తీసుకుని వెళ్ళింది వందనాదేవి. సాధారణంగా పర్వదినాల్లో శుచిగా ఆలయానికి వెళ్లడం ఆమెకు అలవాటే. ఈ దినము అలాగే స్వామి దర్శనార్థం ఆలయానికి ప్రవేశించిన ఆమె అంతరంగం అనిర్వచనీయమైన ప్రశాంతితో నిండిపోయింది. ఇది వరలో చాలాసార్లు ఆలయానికి వెళ్లినా మనస్సు ఆనందప్రపూర్ణమయ్యేదే కాని ఇలా ప్రశాంతపూరితం కాలేదు ఎన్నడూ. పళ్ళు సమర్పించి దైవానికి అంజలి ఘటించి అవనత నేత్రియై నిలిచిన ఆమె ఎదలో 1000 జేగంటల మధుర గణగణనాదాలు మోగాయి. హారతి కనులు కొద్దుకుంటుంటే నిశ్చలంగా వెలుగుతున్న ఆ నీరాజనంలో రాధామాధవులు స్పష్టంగా కనిపించారు. చకితయ్యై అమితాశ్చర్యంతో దైవ విగ్రహం వైపు చూసింది వందన. గోపాలస్వామి మాత్రమే ఉన్నాడు. పక్కన రాధ లేదు, లక్ష్మి లేదు. తాను ఎప్పుడూ చూసే గోపాలమూర్తే, కాని చిరునవ్వు నవ్వుతున్నట్టు, తనకేంటో చెప్తున్నట్లు అనిపించింది. శటగోపం పెట్టవచ్చిన పూజారిని చూడగానే ఆ నిశ్చలత చెదిరిపోయింది. తిరిగి ఆ మూల విరాటు వైపు చూసింది. అవును, తాను భ్రాంతి చెందలేదు, స్వప్నావస్థలో లేదు. ఎప్పటి గోపాలమూర్తి వేరు, ఇంతకుముందు చిరునవ్వులొలికించిన మూర్తి వేరు. సందేహం లేదు. భక్తితో తల వంచి శటగోపురం అందుకొని ప్రసాదం స్వీకరించి తిరిగి ఒక్కసారి భక్తితో ఆ కృష్ణమూర్తికి నమస్కరించి వెళ్లబోతుంటే చేయెత్తి దీవిస్తున్నట్లే కనిపించింది. ఈసారి ఆమె ఆశ్చర్యపడలేదు.
అవును, నిక్కంగా తెలిసింది. ఇంతకాలానికి ఈ నిష్ఠూర జీవితంపై భగవంతునికి అనుగ్రహం కలిగింది. నన్ను దయతలచి దర్శనమిచ్చాడు. ఏదో సందేశమిచ్చాడు, కాని అది నాకర్థం కాలేదు అనుకుంటూ మనసులోనే ప్రణమిల్లి గృహాభిముఖురాలైంది. ఆమె ఆశ్రమం చేరేసరికి మాధవయ్య పూజ పారాయణాదులు ముగించి లేచాడు. ఇంకా దైవం ముందు ఏకాతిరిలో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. దైవానికి నమస్కరించి 2 పువ్వులు కుంకుమ తీసుకుని త్వరగా పీటవేసి తండ్రికి ఫలాలు సిద్ధం చేసింది వందన. అతడు వాటిని మౌనంగా స్వీకరిస్తుంటే దగ్గరే కూర్చున్న చూస్తున్న ఆమెకు తన అనుభవం తండ్రికి చెప్పాలనిపించింది. కాని వింటాడా? తండ్రి మాట్లాడతాడా తనతో? ఆశ్రమం గురించి, పర్వదినాల్లో జరగవలసిన ప్రత్యేక పూజా విధానాల గురించి, ఆయా సందర్భాల్లో అతిథులుగా వచ్చే సాధు సన్యాసుల మర్యాదల విషయము మొదలైన ముఖ్యమైన అత్యవసరమైన సంగతుల గురించే కాని ఇతర ప్రాపంచిక విషయాలేమీ ఎన్నడూ అంతవరకు తండ్రితో మాట్లాడలేదు. మాట్లాడేందుకు అతడు అవకాశం ఇవ్వలేదు కూడా. ఏనాడు అతడికి తాను కష్టసుఖాలను నివేదించుకోలేదు. ఒక్క భక్తి, సేవ, శుశ్రూషలతో మినహా అతడు తనకు తండ్రి అని, తన బాగోలుకు కర్తృత్వం కలవాడని, తన బాధ్యత వహించవలసిన వ్యక్తి అని ఆమెకు గుర్తుండదు. గుర్తుండకుండా చేసేసింది అతడి ప్రవర్తన. జ్వరం వచ్చి 15-20 రోజులు అతడికి కనిపించకపోయినా, తన తరపున లక్ష్మీదేవి తన బాధ్యతలు నెరవేరుస్తున్నా అతడు ఒక్కనాడు ఆ విషయం గమనించినట్లు కనిపించలేదు. లక్ష్మీదేవి కొంతకాలం ఆశ్రమంలో ఉండడం, అక్కడ పాక భోజనాది కార్యక్రమాలు జరుగుతున్నా ఏనాడు కారణం అడగలేదు. తిరిగి సందడి తగ్గిపోవడం, తాను కుమార్తె మాత్రమే ఒంటరిగా మిగలడం గుర్తించినట్లేదు. ఇదివరలో కంటే తన ఆహారం ముందుగా సక్రమమైన వేళకు అందడం గాని, తన ఆహారమైన ఫల క్షీరాదుల్లో వారం రోజుల నుండి 2వ భాగం లోపించడానికి కారణంగాని అతడు అడగలేదు. ఎంతటి విశేషం జరిగినా ఈయనలో చలనం ఉండదు. ఇక అడిగి మాత్రం ప్రయోజనమేమిటి అనుకుంది వందన. కాని ఆమె వయస్సు ఆ అభిప్రాయంతో ఏకీభవించక త్వరపెట్టసాగింది. కడకు ఒక నిశ్చయానికొచ్చిన వందనాదేవి, నాన్నా అంది మెల్లగా తలెత్తి. పలికాడే కాని దృష్టి మరల్చలేదు మాధవయ్య. ఫలహారం భుజించడం పూర్తి కావించి తిరిగి భారతం చేతికి తీసుకున్నాడు. ఏకాదశి కావడం వల్ల ఆనాడు పగటి నిద్ర ఉండదు. అతన్ని అనుసరించి వెళ్లి పక్కనే కూర్చుంది వందనాదేవి. ఇవాళ గోపాలస్వామి ఆలయానికి వెళ్ళాను నాన్నా అంది మెల్లగా. మంచిదే, కాని దేవాలయంలో మాత్రమే భగవంతుడుంటాడని భ్రమపడకు. నిర్మల నివేదన ఎక్కడుందో అక్కడే దైవం ఉంటాడు. పవిత్ర నైర్మల్యం భగవంతుడికి ప్రతిరూపం. గ్రహించాను నాన్న, కానీ నేనెందుకు చెప్పడం లేదు. ఒక సాధారణ విషయం అనుభవంలోకి వచ్చింది నాకు ఇవాళ. మాధవయ్య మాట్లాడకుండా చేతిలోని గ్రంథపుటలు తిరగేసాగాడు. తాను మాట్లాడ్డానికి అనుమతిగా గ్రహించి ఉప్పొంగిపోయింది వందన. విషయమంతా విన్న మాధవయ్య వదనంలో 1000 జ్యోత్స్నలు వెల్లివిరిసినంత తేజస్సు ఉద్భవించింది. విశేషమైన సంతోషంతో కనులు ఆనందలాస్యం చేశాయి. గంభీరత్వమే కాని ఆ మోమున ఎన్నడూ అంతవరకు చిరునవ్వు చూడని వందనాదేవి తండ్రి పెదవులపై నర్తిస్తోన్న మధుర దరహాసాన్ని చూసి అమిత విస్మయం పొందింది. విష్ణు, ఎంత అదృష్టవంతురాలవమ్మా, ఎంత పుణ్యమైనవమ్మా నీ నేత్రాలు అంటూ ఆమెను అక్కును చేర్చుకున్నాడు. నాన్నా, అమితాశ్చర్యం, ఆనందం మిళితమైన వందనాదేవి హృదయం నుండి అంతకంటే మాటలు రాలేదు. ఎన్నడూ పితృస్పర్శ ఎరుగని ఆ తండ్రి నుండి ఒక్క ఆదరణ వచనమైన, కరుణ వీక్షణమైన నోచుకొనని ఆమెకు ఇదంతా కలో నిజమో అర్థం కాలేదు. మహామహాయోగులు నిష్ఠతో, తపశ్చర్యంతో, శిష్టపూజ పారాయణాదులతో అతి ప్రయాసపడి సాధించిన ఆ భగవత్ సాక్షాత్కారాన్ని నీవు మనోపుష్పంతోనే పూజించి పొందగలిగావా అమ్మా? నీ మనస్సునే అష్టదళ పద్మమైన ఆసనంగా చేసి ఆ మాధవునికి సమర్పించుకున్నావా తల్లి? ఆయనను ప్రసన్నుని చేసుకుని నీ హృదయంలో బంధించి తరించిపోయావా విష్ణు? వందన, ధర్మయ్య గారి పిలుపు విని ఆ తన్మయావస్థ నుండి తెప్పరిల్లుకున్నారు. వందనాదేవి తలెత్తి చూసేసరికి గడప కవతల ధర్మయ్య మేస్టారు నిల్చుని తమనే ఆశ్చర్య ఆనందాలతో తిలకిస్తూ కనిపించారు. రండి మేస్టారు అంటూ ఆహ్వానించింది వందన. వెళ్లి మాధవయ్య పక్కనే కూర్చున్నాడు ధర్మయ్య. నీ సందేహం తీర్చడానికి నేనెంతటి వాణ్ణు తల్లి, ఆలోచించు. నువ్వే సమన్వయపరచుకో, లేదా తిరిగి ఆయన ఏ స్వప్నంలోనో సాక్షాత్కరించి తెలియజేస్తాడు. నువ్వు అదృష్టవంతురాలువు అంటూ ధర్మయ్యతో వేదాంత చర్చల్లో మునిగిపోయాడు మాధవయ్య.
ఈరోజు మహాపర్వదినం. ఇది కూడా ఒక ఆలయంగానే భావించుతాను నేనెప్పుడు. అందుకే ఈ పళ్ళు పాలు తెచ్చాను. దైవానికి జాగ్రత్త పెట్టమ్మా అన్నాడు ధర్మయ్య తాను తెచ్చిన వాటిని వందనకిస్తూ. ఎన్నడూ రాని వచ్చిన పగటిపూట రావడానికి రామయ్యకు జడిసే ధర్మయ్య అలా రావడం, ముఖ్యంగా ఆ పాలు పళ్ళు తేవడం చాలా ఆశ్చర్యం కలిగించాయి వందనాదేవికి. ఆ వస్తువులను దైవానికి సమర్పించాక పాలు గ్లాసులో పోసి తెచ్చి తండ్రికిచ్చింది. ముందు రోజు చక్రధరం చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ధర్మయ్య మేస్టారి రాకకు కారణం తెలుసుకోగలిగింది. ఏకాదశి కదమ్మా, మర్చిపోయావా? అదీగాక అసలు నేనేం తీసుకున్నా ఒకసారిగా. వందన కళ్లల్లో నీళ్లు నిలిచాయి. వారం రోజుల నుండి పాలు లేకుండానే వట్టి ఫలాలు ఇస్తుంది తండ్రికి. ప్రాణం గిలగిల్లాడుతూనే ఉన్నా దారి లేదు మరి. ఈవాళ్ల దేవుడే పంపాడన్నట్టు మేస్టారు తెచ్చారు. అయినా తండ్రి స్వీకరించలేదు. వందన బాధాపూరిత వదనాన్ని చూసిన ధర్మయ్యకు జాలేసింది. మీకు చెప్పగలవాణ్ణు కాదు, కాని అందులో అపరాధమేమీ ఉండదు, తీసుకోండి. ఎంత త్వరగా రావాలనుకున్నా పలహారం సమయానికి అందించలేకపోయాను. పాలు తీసుకోండి. ఏ కళ్ళున్నాడో కొద్దిగా తీసుకుని భారత కథాపట్నం ప్రారంభించాడు మాధవయ్య. మిగిలిన పాలు పళ్ళు తాను తీసుకుని పోయి చెట్ల కింద కూర్చుని ఆలోచించసాగింది వందనాదేవి. అప్పుడే హడావిడిగా లోనుకొచ్చిన చక్రధరం మోహిని గదులన్నీ తిరుగుతుండడం చూసి, ఏం ఇలా దయచేశారు అన్నాడు లేని నవ్వు తెచ్చుకుంటూ. తెలీదు కాబోలు బొంగమూతి పెట్టింది మోహిని. తెలుసులే, అత్తయ్య మీద ప్రేమ అధికమై, కాని ఆవిడ్లేదు, హరికథ వినడానికి వెళ్ళింది. తెలుసు, మా అమ్మ కూడా ఆ పని చేసిందిలే, అందుకే వచ్చాను. తెలిసే వచ్చావా? ఆశ్చర్యంగా చూశాడు చక్రధరం ఆమె వైపు. వయ్యారంగా నిల్చున్న ఆమెను క్షణకాలం చూసి తిరిగి దృష్టి తిప్పేసి కనబడకుండా విసిగిస్తున్న షర్టు బటన్ కోసం వెతుక్కోసాగాడు. నిశ్శబ్దంగా 2 నిమిషాలు గడిచాక వెక్కెక్కిపడి ఏడుస్తున్న శబ్దం విని ఆందోళనతో విస్మయంతో వెనుతిరిగి చూశాడు చక్రధరం. ఎవరది అంటూ. మోహిని నేత్రాలు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. వెక్కిళ్లు ప్రవాహంలా వస్తున్నాయి. కలవరంతో ఆశ్చర్యంగా ఆమెను సమీపించి, ఏంటిది మంగా అని అడిగాడు చక్రధరం. ఏడుపు ఎక్కువైందే కాని సమాధానం రాలేదు. అబ్బబ్బా, ఏంటో చెప్పంది ఎలా తెలుస్తుంది? ఏం జరిగింది? ఎంతవరకు నవ్వుతూనే ఉన్నావుగా? పగలంతా పలు విధాల అలిసిపోవడం వల్ల నిద్రాలాసమైన నేత్రాలతో విసుగ్గా ప్రశ్నించాడు. ఇప్పుడు కూడా మంగ సమాధానం ఇవ్వలేదు. రాత్రి 10-11 గంటలే ఉంటుంది. లోపల చాలా అసహ్యం వేసింది చక్రధరానికి. ఇంత రాత్రివేళ ఈ దృశ్యం ఎవరైనా చూసినా బాగుండదు. చెయ్యి పట్టుకుని మంగను వసారాలోకి తీసుకొచ్చాడు. ఎవరేమన్నారో చెప్పు మంగ, ఎలా తెలుస్తుంది నాకు? చెప్పందే, చెప్పు మంగ బ్రతిమాలుతున్న ధోరణులు అడిగాడు. పొరపాటు, మంగ కాదు మోహిని అన్నాడు హాస్యంగా లెంపలు వాయించుకుంటూ. ఏడుస్తున్న మంగ కూడా నవ్వొచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ ఇంకా వెక్కెక్కి పడుతూనే ఉంది. ఎవరేమనగలరు? నన్ను నువ్వే బాధ పెట్టగలవు. నేనా? దిగ్భ్రాంతితో ఆమె చెయ్యి వదిలేశాడు. నిన్ను నేనేమన్నాను మంగా? చాలా మెల్లగా ప్రశ్నించాడు. నోటితో ఏమీ అనక్కర్లేదు. నీ ప్రవర్తనతోనే నన్ను పరాభవిస్తున్నావు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు పెద్ద ఆలోచన కావలసొచ్చిందా? ఆ కురూపి పల్లెటూరు ముద్దు నాకంటే అందంగా కనిపించిందా నీ కళ్ళకు? ఏ విషయంలో వందన నాకంటే అధికంగా కనిపించింది నీ కళ్ళకు? నేను దగ్గరకొస్తే దూరం దూరంగా విదిలించుకుని పోతావు. దాంతో నువ్వు కల్పించుకునే మాట్లాడతావు. ఆ ముఖంలో ఇదివరలో దుఃఖం స్థానే ఇప్పుడు క్రోధావేశాలు నాట్యం చేస్తున్నాయి. మోహిని మాటలు వింటూనే స్తబ్దుడైపోయాడు చక్రధరం. కొంతసేపటి వరకు ఆమె ముఖం చూస్తూ స్థాణువు వలె నిల్చుండిపోయాడు. తర్వాత మెల్లగా తేరుకున్నాడు. ఆమెను బాధించాలనే ఉద్దేశం తనకు లేకపోయినప్పటికీ తన స్వాభావిక ప్రవర్తన వల్ల సౌందర్యవతినని విర్రవీగే ఆమె అహం దెబ్బతింది. అసూయ ద్వేషాలు మూర్తిభవించిన ఆమె స్వరూపం చూసిన చక్రధరం హృదయం క్రోధ తిరస్కార భావాలతో నిండిపోసాగింది. అది వరలో ఏ మూలనైనా మంగపై కించిత్ సద్భావం ఉంటే అదిప్పుడు పూర్తిగా నశించిపోయింది. అయినా అతి ప్రయత్నంతో ఆ ఆగ్రహాన్ని అణుచుకుంటూ అన్నాడు. నువ్వు ఏదో ఆవేశంలో ఉన్నావు మోహిని. ఇటువంటి ఆవేశాలు చాలా అనర్థం తెస్తాయి. నీకింకా చిన్నతనమేమీ పోలేదు. వెళ్ళిపోయింటికి. నా మాట విను. వినను, ముమ్మాటికి వినను. నాకివాళ సమాధానం కావాలి, స్థిరంగా అంది మోహిని. పూర్తిగా సహనం కోల్పోయిన చక్రధరం తీక్షణ స్వరంతో మాట్లాడాడు నిర్మోహమాటంగా. వివాహ విషయాలు మాట్లాడవలసిందనవు నువ్వు కాదు మంగా. నీ బరువు బాధ్యతలు మోసే తల్లిదండ్రులున్నారు. నడు ముందు, ఇంటికి నాడు, కదులెక్కడి నుంచి. అతడి నుంచి అంత తీక్షణమైన మాటలొస్తాయని ఊహించని మోహిని నిత్యాశ్రయ నిలబడింది. చక్రధరం కోపం ఇనుమడించింది. నీ అందం షోకులు చూసే నేను భ్రమసిపోతాననుకున్నావా?
సంస్కార సహృదయాలకు గీట్రాయి సత్ప్రవర్తన, బాహ్యాడంబరం కాదు. సంస్కార హృదయాల్లో అసూయుండదు తెలుసా? సౌందర్యంలో వందన నీతో సరితూగలేకపోవచ్చు, కాని ఆ మూర్తి భవించిన సద్గుణరాశి నామాన్నైనా ఉచ్చరించే అర్హత లేదు నీకు. ఇంత రాత్రివేళ నా దగ్గరకు ఈ విధంగా రావడానికి నీకు సిగ్గులేకపోయిందా? కనీసం ఎవరైనా చూస్తారనే బెదురు కూడా లేకపోయిందా? ఆ మేఘగర్జనకు సమాధానం ఇవ్వలేక మంగనేత్రాలు కిందకి వాలిపోయాయి. ఆమెలో కరుడుగట్టిన అహంభావం అతడి తిరస్కారంతో కరిగి కన్నీరుగా ప్రవహించసాగింది. మూర్తి భవించిన శోకదేవత వలె నిల్చుంది. ఆ కన్నీరు అతన్ని కదిలించలేకపోగా అతడి కోపాన్ని ద్విగుణీకృతం చేసింది. హఠాత్తుగా అతడికి ఒకసారి ఒక మిత్రుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. లోకంలో స్వార్థం కొరకు ఎంత నైత్యానికైనా పాల్పడేవాళ్లుంటారు చక్రి. ఈ విషయం ఇదివరకే అనేక పర్యాయాలు వినున్నా ఈనాడు అనుభవపూర్వకంగా రుజువైంది. మా తండ్రిగారికి అన్యాయం చేసి మా ఆస్తినంతా హరించి మమ్మల్ని నిరాధారులుగా వదిలేశారు. చిన్నాన్న, మేనత్తలు, బామ్మ అందరూ ఒకటే. కారణం మా అమ్మ పరాయిది కావడం వల్ల. మా చిన్నాన్న భార్య మాకొక మేనత్త కూతురే కావడం వల్ల మా అమ్మ కంటే ఆవిడ మా బామ్మకు సన్నిహితురాలైంది. దాంతో మేం పరాయి వాళ్లము, శత్రువులము అయిపోయాం. ఇంతకాలం చదువులకు, ఇతర అవసరాలకు ఎన్నెన్ని కష్టాలు పడ్డామో మా నాన్నగారి జీతం చాలక ఆ భగవంతుడికే తెలియాలి. అటువంటప్పుడు మా అతిగతి అక్కర్లేకపోయిన వాళ్లకు ఈ వాళ్ళ హఠాత్తుగా ప్రేమలు కురిసిపోసాగాయి. ఎందుకంటే మేమంతా ఎదిగొచ్చి బాగా చదువుకుని ప్రయోజకులమయ్యాం. అందుకని మా మేనత్తలంతా నా కూతుర్ని నీ పెద్ద కొడుకు చేసుకోమంటే నా కూతుర్ని నీ కొడుకు చేసుకోమని పెద్ద ప్రేమన్నట్లు రాకపోకలు మొదలెట్టారు. మేము అంగీకరించకపోగా అసహించుకున్నాం. దాంతో అభిమానమున్న వాళ్ళెవరైనా నోరు మూసుకుని ఊరుకుంటారు. వాళ్ళేం చేశారో తెలుసా? ఓ శుభోదయాన ఆ పెళ్లి కుమార్తెల్నే పెద్ద షోగ్గా ముస్తాబు చేసి మా ఇంటికి పంపేశారు. వాళ్ళ అందచందాలను చూసి మూర్చపోయి మేం వివాహాలు కొప్పేసుకుంటామని. ఎంత హీనులుంటారో చూసావా? మాకు పరమసహ్యం వేసిందనుకో. ఆనాడు మిత్రుడు చెప్పిన విషయాన్ని చక్రధరం తేలిగ్గా నమ్మలేకపోయాడు. పంపిన పెద్దవాళ్లు పంపితే వచ్చిన ఆ పిల్ల ఇందరిలో ఏ ఒక్కరికి బుద్ధుండదా? అవన్నీ అటుంచి అసలు మన హిందువులు, ముఖ్యంగా ఆంధ్రుల ఆడపడుచులు అంత లజ్జారహితంగా ఆత్మగౌరవ దూరులై ప్రవర్తించగలరా అని అనుమానపడ్డాడు. కాని ఇప్పుడు కళ్ళెదుట ప్రత్యక్షంగా జరుగుతున్నదేమిటి? ఈ ఆలోచన రాగానే, ఈ అంతర్నాటకంలో ఆమె తల్లిదండ్రుల చేయి కూడా ఉందేమో అనే అనుమానం కలగ్గానే అతడి ఆవేశం అవధులు దాటిపోయింది. నీ రూప విలాసాలకు లోభించని నన్ను కన్నీటితో కదిలించాలనొచ్చావా? కరుకు కోతలతో కఠినంగా కాలం గడిపే డాక్టర్లు కన్నీటికి కరగడం తెలీదా? వెళ్ళు. అది రౌద్రమూర్తి చక్రధరం ఆజ్ఞ. అతడు అనుదినం నవ్వుతూ తుళుతుండే చక్రధరం కాదు. ఆ కళ్లల్లోని తీక్షణతకు, స్వరంలోని తీవ్రతకు తట్టుకోలేని మంగ వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మోహిని అటు వెళ్లగానే లక్ష్మీదేవి ఇటు ఇంటికి చేరింది, హరికథ శ్రవణం పూర్తి చేసుకుని. ఎక్కడికెళ్లావమ్మా? విసుగ్గా అడిగాడు చక్రధరం. ఏం బాబూ, ఏం కావాలి? నీ భోజనం అయ్యాకనేగా వెళ్లాను. అవునులే అని తిరిగి మాట వెనక్కు తీసుకున్నాడు చక్రధరం. జరిగిన విషయమంతా ఆమెకు చెప్పేద్దామన్నంత ఆవేశం కలిగినా పాపం చిన్నపిల్ల, అజ్ఞానం, పోనీలే, కావలసిన వాణ్ణి అలా నిలువున పరువు తీసేయకూడదు అనుకొని ఆ ప్రయత్నం విరమించుకుని సయ్య మీద చేరాడు. కాని రకరకాల ఆలోచనలతో వేడెక్కిన అతడికి మనశ్శాంతి లేకపోయింది. పక్కపై అటు ఇటు దొర్లుతున్నాడే కాని నిద్ర రావడం లేదు. లేచి తలుపులు తీసుకుని పెరట్లోకి వెళ్లాడు. పుచ్చపువ్వు వంటి వెన్నెల హాయి గొలుపుతోంది. దొడ్లో ఉన్న ఎత్తైన దెబ్బ మీద కూర్చున్నాడు వెళ్లి. పున్నమి వెన్నెల్లో పవళించిన పల్లెశోభను తిలకిస్తూ హృదయభారాన్ని మరిచిపోయాడు. పల్లెంతా నిశ్శబ్దంగా నిద్రపోతోంది. పొలాల్లోని నక్కల అరుపులు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. చెట్ల ఆకులు వెన్నెల వెలుగులో మెరిసిపోతూ వింత సోయగాలు ఈనుతున్నాయి. ఆ జ్యోత్స్నారేఖలలో దూరాన్నుండి లీలగా కనిపిస్తున్న మాధవయ్య ఆశ్రమం గొప్ప శాంతి సందేశమిస్తున్నట్లుంది. ఈ సమయంలో వందనక్కడ ఏం చేస్తుంటుందో? బహుశా ధర్మయ్య మేస్టారి దగ్గర తీసుకున్న పుస్తకాలు చదువుతుంటుందా? ఏం సాహిత్య పిపాస! ఎంతటి అపురూప వ్యక్తి! ఆ నిగూఢ ధర్మనిష్ట, నిర్మల దైవచింతన, నిష్కళంక ప్రవర్తన, నిరుపమాన సంస్కారాల ముందు ఎంత వారలైనా తలవాల్చవలసిందే కదా. తరచూ దైవమందిరం ముందు దైవచింత నిమగ్నయ్యై కనిపించే ఆమె నిశ్చల నిర్వికార మూర్తిని తాను ఎన్నడైనా మరువగలడా? తొలికోడి కూసింది. నీలాంబరంలో తారామండల పరివేష్టితుడై పూర్ణ శశాంకుని తిలకించిన కొలది చక్రధర హృదయ సరసిలో అనేక అనిర్దిష్టమైన ఆలోచనలు దోబూచులాడసాగాయి.
నిరుపమాన తేజో గుణవతైన వందనాదేవిని గురించి మరీ మరీ ఆలోచనలు కలగసాగాయి. మోహిని కుసంస్కారానికి వెగటు చెందిన హృదయం వందనలోని గుప్త సంస్కారాన్ని తలచుకుని అబ్బురపడసాగింది. అంతకాలం తనకు లొంగకుండా ఏ మూలనో సౌందర్యవతి అయిన మోహినికి స్థానమిచ్చి నీరాజనం వెలిగిస్తున్న మనస్సు ఇప్పుడు పరిపూర్ణ హృదయంతో వందన ఆత్మ సౌందర్యానికి అంజలి ఘటిస్తోంది. మోహిని సాన్నిధ్యంలో గ్రీష్మతాపానికి వలె ముడుచుకుపోయిన హృదయ కుసుమం విమల హృదయని వందనాదేవి తలంపుతోనే వికసించసాగింది. రెండో జాము కోడికోత వినిపించింది. అస్పష్ట భావాలతో మునిగి తేలుతున్న చక్రధరం మెల్లగా వెళ్లి పక్కపైన పడుకుని కన్ను మూశాడు. అతి ప్రయాసపై కలతనిద్ర పట్టింది. ఆ కలత నిద్రలో పూజా మందిరం వద్ద మూర్తి భవించిన శాంతిజ్యోతి వందనాదేవి స్వరూపం కనులకు కట్టింది. ఆ దృశ్యం మెల్లగా మాసిపోయింది. తిరిగి మరొక దృశ్యం. అందంలో మేటైన సంపంగి దైవ పూజార్హం కాదు. సౌందర్యంలో సువాసనలో సంపంగికి తీసికట్టైన దైవ పూజోపయుక్తమైన కళాకాంతులొలకబోసే చామంతి విలువైంది. సౌందర్యనిధి కంటే సౌజన్యకని ఎన్నికైందని చాటుతున్న జ్ఞానస్వరూపిణి స్వప్నంలో సాక్షాత్కరించింది. వందన. మధుర స్వప్నాల్లో తేలిపోతున్న చక్రధరం తన పిలుపుకు తానే మేలుకున్నాడు. తన స్వప్నాలకు తానే నవ్వుకున్నాడు. ఇక నిద్రపోవడం సాధ్యం కాదు. ఈ విషయం నిశ్చయమవ్వాలి. అప్పుడే నాకు శాంతి సుఖం అనుకుంటూ లేచి సవ్వడి చేయకుండా తల్లి పడుకున్న గదిలోకి వెళ్లాడు. లక్ష్మీదేవి గాఢ నిద్రపోతోంది. ఒక క్షణం తటపటాయించి దుస్తులు వేసుకుని మెల్లగా తలుపు తీసి ఆశ్రమం దిశగా నడక సాగించాడు. ఊరు చాలా వరకు మాటుమణిగింది. వీధుల్లో కుక్కల అరుపులు, పొలాల నుండి నక్కల కోతలు మాత్రం వినవస్తున్నాయి. చకచకా నడిచి పావుగంటలో ఆశ్రమం చేరుకున్నాడు. ఆశ్రమం ప్రవేశిస్తుండగా అతడికి హఠాత్తుగా టైము గుర్తుకొచ్చింది. ఏంటింత రాత్రివేళ ఇలా ఆశ్రమం గేటు తీసుంది అని ఆశ్చర్యపోతూ ఆశ్రమంలోకి నడవసాగాడు. ఆ ఆశ్చర్యంలోనే అంతవరకు మరుగున పడ్డ విచక్షణ మేల్కొంది. ఇప్పుడేం మించిపోయిందని ఇలా వచ్చాను, ఇటువంటి సమయంలో మాట్లాడమేమిటి అని తనలో తానే అనుకుంటుండగా ఏవో గుసగుసలు వినవచ్చి అదిరిపడి విస్మయంతో స్థాణువులా నిలిచిపోయి నలుదెసలా పరీక్షగా పరికించసాగాడు. చెట్ల చాటుగా నడుస్తూ రెండు ఆకారాలు కుటీరాన్ని సమీపించసాగాయి. ఎందుకో చక్రధరం మనసు చెడును శంకించసాగింది. దొంగలా? ఈ బైరాగాశ్రమంలో దొంగలకు ఉపయోగమైన వస్తువు ఒకటి ఉండదని అందరికీ తెలుసు ఊళ్ళో. మరెందుకు ఆలోచిస్తూ అలాగే చూడసాగాడు పరీక్షగా. మనుషులను చూసిన పక్షులు టపటపా రెక్కలు కొట్టుకుని ఒక్కసారి ఎగిరి మళ్లీ వచ్చి చెట్లపై వాలుతున్నాయి సందడి చేస్తూ. ఆశ్రమం తోటలో వెన్నెల వెలుగులు కొద్దిగా ఉన్నాయి. కాని కుటీరం పూర్తిగా చీకటిగా ఉంది. ఆ వ్యక్తులిద్దరూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కుటీరం సమీపించారు. అక్కడ ఒక్క 5 నిమిషాల పాటు చలనం లేకుండా నిల్చున్నారు. చక్రధరం కూడా చలనరహితంగానే మామిడి చాటును నిలిచి వారి వంకనే దృష్టి నిలిపి చూస్తున్నాడు. ఒక్కసారిగా అతడి కళ్ళు జిగేల్మనేట్టు పెద్ద మంట కనిపించింది. కిరసనాయిలు వాసన గుప్పును కొట్టింది. అతడు భయభ్రాంతుల నుండి తేరుకునేలాగానే కనురెప్పపాటు కాలంలోనే ఆ మంట కుటీరపు చూరులోకి వెళ్ళింది. ఆ వ్యక్తులు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తిరుగుముఖం పట్టారు. చక్రధరం తేరుకున్నాడు. విషయం గ్రహించి కర్తవ్యోన్ముఖుడయ్యాడు. పారిపోతున్న ఆ ఇద్దరికీ అడ్డుగా పరిగెత్తి ఒక్క గుద్దుతో కింద పడేసి వేగంగా వెళ్లి అప్పుడే అంటుకు మండిపోతున్న కుటీరం తాటాకులు రెండింటిని బలంగా ఆవేశంగా ఊడపెరికి పారేశాడు. తిరిగి మునుపటి వేగంతో వెనుతిరిగి పొరుగునొచ్చేసరికి ఆ ఇద్దరు వ్యక్తులు లేచి పారిపోతున్నారు. కాని చక్రధరం విడవకుండా వారి వెంట పడ్డాడు. కడకు ఆశ్రమం గేటు దగ్గర ఒకడు దొరికాడు. రెండోవాడు పారిపోయాడు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఆ బైరాగి నీకేం అపకారం చేశాడ్రా? పుట్టగదులుంటాయా నీకు? ఎడాపెడా వాయిస్తూ వాడి గోల విని నిర్ఘాంతపోయాడు చక్రధరం. రామన్నా అన్నాడు ఆశ్చర్యంగా. అవును బాబు, గడ్డి తిన్నాను, వదిలేయండి. ఇంకెప్పుడు గడ్డి తిన్నాం, మీ పాదాల సాక్షి. ఓరి దుర్మార్గుడా! చక్రధరంకు ఆవేశం వచ్చిందే కాని తగ్గలేదు. చెప్పు, నిజం చెప్పు, లేకపోతే ప్రాణాలు తీస్తాను. చెప్పరా? ఒక్క తాపు తన్నాడు. బాబాబు చెప్తాను. నాకేటి బాబు, కూలోని ఎవరుప్పు తింటే ఆరిపనే చెయ్యాలా? మీ మామయ్యగారు చేయమన్నారు బాబు. సేతే సిరొక 100 ఇస్తానన్నారు. నన్ను రక్షించండి బాబు. రక్షించాలి? పళ్ళు పటపటా కొరికాడు చక్రధరం. నీ మట్టుకు నీ ప్రాణాల మీద అంత తీపిగా ఉందట్రా? మళ్లీ కొట్టడానికి చేయెత్తిన చక్రధరం ఆ చేతిని గట్టిగా ఎవరో పట్టుకోవడంతో ఆశ్చర్యంగా తిరిగి చూశాడు. వందనా? అవును అని చేయి వదలకుండానే పోరామన్నా, త్వరగా పో ఇక్కడి నుంచి అంది.
రక్షించావు తల్లి, చల్లగా ఉండు అంటూ వాడొక్కసారిగా కాళ్లకు బుద్ధి చెప్పాడు. ఏంటొందనా, మతిపోయిందా? ఉండు, వదులు అంటూ వాడి కూడా పడబోయిన చక్రధరాన్ని వదల్లేదు వందన. వద్దు బావా, నా మాట వినండి అంటూ గింజుకుంటున్న అతడి చేతిని మరింత బలంగా పట్టుకుంది. ఇక వెళితే మాత్రం వాడు దొరుకుతాడా? ఏంటా గొప్ప మాట అన్నాడు విసుగ్గా చెట్టు మొదట్లో కూలబడి తగ్గని కోపంతో. లోపమంతా మనలో ఉంచుకుని పరాయవాడిని బాధించడం దేనికి మధ్యన? మన రక్తమాంసాలే మనకు శత్రువులై హాని తలపెడుతుంటే జీవిక కోసం ఒకరి చేతినీళ్లకు కకృతిపడే పేద అమాయకుణ్ణి శిక్షించడమా? వందనా, విస్మయంతో అరిచాడు చక్రధరం. అవును, అంతే. ఇంటికెళ్ళి తీరిగ్గా ఆలోచించండి. ఇక సంభాషణ పొడిగించొద్దు, వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి నే చేసే పనేముంది? ఎక్కడైనా నిద్రేగా, ఇక్కడే పడుకుంటాను. ఇంత ఆపదలో నిన్ను వదిలి వెళ్ళనా? నాకేం ఆపద రాలేదు, వెళ్ళండి ముందు. రక్షించినా భక్షించినా ఆ భగవంతునికే చెల్లింది కాని మన చేతిలో ఏముంది? విస్తుపోయాడు చక్రధరం. ఏంటి వందన, వెళ్ళు వెళ్ళు అంటావు? మనలో మనం సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అదీకాక నిన్నొక విషయం అడగాలని వచ్చాను. బావా, వందన తీక్షణ స్వరంతో పిలిచింది, అతడి మాట పూర్తి కాకుండానే. ఇన్ని తెలిసిన మీకు ఇది మనం మాట్లాడుకోవడానికి అనువైన సమయం కాదని మాత్రం తెలీదా? ఇక మాట్లాడకండి, వెళ్ళండి. అసలు ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అంటూనే 2 చేతులతో మొహం కప్పుకుని పరుగు పరుగును వెళ్ళిపోయింది. కోపంగా వెనుతిరిగాడు చక్రధరం. తెలివి తక్కువది, తనపై నిర్లక్ష్యం అటుంచి నన్ను అడుగడుగునా మూర్ఖంగా అవమానిస్తోంది. ఛీ, ఇటువంటి దాని కూడా తిరగడమేమిటి నేను? నాకేదో గడవనట్టే అనుకుంటూ సగం దూరం వెళ్లేటప్పటికే అతడి కోపం దిగనారంభించింది. అవును, ఇంత రాత్రివేళ వచ్చినందుకు మంగకు నీతులు బోధించాను. ఎంత అసహ్యపడ్డాను. ఒకరికి నీతులు బోధించిన నేను మరొకరి దగ్గర నేర్చుకున్నాను, పర్వాలేదు అని తనలో తానే నవ్వుకున్నాడు. తిన్నగా రెడ్డింటికి వెళ్లి అతన్ని లేపి జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పి ఆశ్రమంలో వెళ్లి పడుకోమని చెప్పి ఇల్లు చేరాడు. అమ్మా! నిద్రలో ఉన్న లక్ష్మీదేవి ఆ కేకకు ఉలిక్కి పడింది. ఏంటి బాబు, ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది. ఏం జరిగిందా? చావు తప్పింది. ఎవరికి? తర్వాత చెప్తాను కాని నువ్వు ఆశ్రమానికి మళ్ళీ వెళతానన్నావు, వెళ్ళావా? జరిగిందేంటో చెప్పక ఇప్పుడు ఆ గొడవ దేనికి? విసుక్కుంది లక్ష్మీదేవి. ఏంటా, నీ తమ్ముడు ఆశ్రమానికి నిప్పు పెట్టించాడు? కంగారుగా మంచం మీద నుండి దిగి పరిగెట్టబోయింది లక్ష్మీదేవి. ఉండు, పూర్తిగా విను. ఏంటి? ఆ సమయానికే నేను వెళ్లడం వల్ల ప్రమాదం జరగలేదు, ఆర్పేశాను. బరువు వదిలినట్టుగా నిట్టూర్చింది లక్ష్మీదేవి. దేవుడు చల్లగా చూశాడు. అది సరే కానమ్మా, ఒకటి చెప్తాను, నా మాట వింటావా? చాలా అసహనంగా ఉంది చక్రధరం గొంతు. నీకు నిజంగా వందనంటే ఇష్టముందా? మాట్లాడమ్మా. ఉంది, ఉండవలసినంతవరకు. సరే, వందన చచ్చిపోవడం నీకు ఇష్టం లేదు కదూ? అవేం మాటలురా? ఉన్నమాటలే. నువ్వెళ్ళి ఆశ్రమంలోనే ఉండాలి, ఇది నా కోరిక. చక్రి, అవును, నేనక్కడికే వస్తుంటాను భోజనానికి. ఆలోచించేం మాట్లాడుతున్నావా? తొందర తగదు. ఇక ఆలోచన అయిపోయిందమ్మా, ఆచరణలే తరువాయి. వందనాదేవి నీ కోళ్లు రక్షించి ఆదుకోవలసిన బాధ్యత మనపైనుంది. విషయం చెప్పాను, ఆ పైన నీ ఇష్టం అంటూనే తన గదిలోకి పోయి తలుపులు బిగించుకుని పడుకున్నాడు చక్రధరం.